ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, శరన్నవరాత్రుల్లో మనం 4వ రోజుకి చేరుకున్నాము. మరి 4వ రోజున అమ్మవారిని ఏ విధంగా అలంకరింపజేస్తారు, ఏవి నైవేద్యాలుగా సమర్పిస్తారు, ఏ రంగు చీరను ధరింపజేస్తారు, అలాగే తిథులు ఏమిటి, నక్షత్రాలు ఏమిటి, కలిగే ఫలితాలు ఏమిటి, దానాలు ఏమిటి, అలాగే మనం పఠించాల్సిన మంత్రాలు ఏమిటి, ఇవన్నీ కూడా వివరంగా మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. మనకి శరన్నవరాత్రులలో 4వ రోజు అంటే ఆశ్వీజ శుద్ధ చవితి, అంటే మనకి అక్టోబర్ 6వ తారీఖున ఆదివారం నాడు వచ్చింది. ఈరోజు అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈరోజు అమ్మవారికి బంగారు జరీ చీరను ధరింపజేస్తారు. అలాగే సన్నజాజి పూలు లేదా ఎర్రని పూలతో అమ్మవారిని పూజిస్తారు. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగల్ని సమర్పిస్తారు. అలాగే దధ్యోజనం, క్షీరాన్నం వంటి వాటిని కూడా ఈరోజు అమ్మవారికి నైవేద్యాలుగా సమర్పిస్తారు. ఈరోజు అమ్మవారిని పూజించి మనం పుస్తకాలను దానంగా ఇవ్వవచ్చు. అలాగే ఎవరైనా సువాసినీలు ఉంటే వాళ్ళకి పసుపు, కుంకుమ, గాజులు, జాకెట్ ముక్క వంటి వాటిని కూడా ఇవ్వవచ్చు. ఈరోజు మనం లలిత సహస్రనామ పారాయణాలను అలాగే కుంకుమార్చనను చేసినట్లయితే మనకి సౌభాగ్యం ప్రసాదిస్తుంది ఆ లలితాదేవి. ఈరోజు మనం ఈ విధంగా అమ్మవారిని పూజించడం వలన మనకు కలిగే ఫలితం ఐశ్వర్యము మరియు సౌభాగ్యము. అలాగే ఈరోజు మనం లలితాదేవిని ఈ మంత్రాలతో కూడా పూజించాలి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలితా త్రిపుర సుందర్యై నమః లేదా ఓం శ్రీ లలితాదేవి అయి నమః. ఈ మంత్రాలను 11 లేదా 21 లేదా 108 సార్లు పఠించినట్లయితే మనకి అష్టైశ్వర్యాలతో పాటు సౌభాగ్యం కూడా లభిస్తుంది. అలాగే 4వ రోజున అమ్మవారిని శ్రీ కూష్మాండాదేవిగా కూడా పూజిస్తారు. ఈరోజు మనం పఠించాల్సినటువంటి కూష్మాండాదేవి యొక్క స్తోత్రము. సురా సంపూర్ణ కలసం రుధిరాప్లుతమేవ చ దదనాహస్త పద్మాభ్యాం కూష్మాండా శుభధాస్తుమే. జ్ఞానరూపిణి సరస్వతీ రూపంగా స్తుతించబడే కూష్మాండ రూపంలో అలరారే దేవీమాత అభయముద్రను ధరించి భక్తులను కాపాడుతుంది, ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అలాగే కూష్మాండాదేవికి 8 భుజాలు కలిగి ఉండడం వలన ఈమెని అష్టభుజాదేవిగా అష్టభుజిగా కొలుస్తారు. ఇది ఫ్రెండ్స్ 4వ రోజు అమ్మవారి యొక్క అలంకారము. మిగిలిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నెక్స్ట్ వీడియోలో అమ్మవారి యొక్క మరిన్ని వివరాలతో మీ ముందుకు వచ్చేస్తాను. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.